శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మంత్రాన్ని మనం ఎలా చేయాలి లోగడ ఒక వీడియో చేసుకున్నాము. మానసిక ఉపాంశ వాచకము వాటిని పక్కన పెట్టినట్టయితే మంత్రము ఎప్పుడు కూడా శక్తివంతమైనటువంటి విధానం ఉంటుంది కనుక మీకు పర్ఫెక్ట్గా ఒక మంత్రము పని చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏమి కావాలో ఒక స్పష్టత తెలుసుకోవాలి. ఇది మొదటిది. ఫస్ట్ మీకు ఏమి కావాలో అది తెలుసుకోండి. ఇది మొదటిది. రెండవది, అంత శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని తీసుకోవాలి. ఇది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని కాదు. మీరు మంత్ర జపం చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఏమి చేయాలో అనేది అంతర్లీనంగా భగవంతుని యొక్క స్ఫురణ మీకు వస్తుంది. మీరు ఆ స్ఫురణను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఏంటంటే మంత్ర జపాన్ని ఒక స్పష్టమైనటువంటి గురువు దగ్గర, అది కూడా పూర్ణంగా తెలిసినటువంటి గురువు దగ్గర మీరు మంత్రం తీసుకోవాలి. కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, గురుగారు మేము పుస్తకంలో చూసి చేసుకున్నాము అని, మాకు ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది, లేకపోతే ఇది మాకు అర్థం కావట్లేదు, ఇలాంటి కళలు పడుతున్నాయి, మేము ఎలా ముందుకు వెళ్ళాలి గురుగారు అని. నేను అప్పుడు అంటాను, మీరు ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారు? గురుగారు పుస్తకాన్ని చూసి తీసుకున్నాం, దాన్నే చేయడం మొదలుపెట్టాము, పుస్తకంలో ఉన్నదాన్ని చూసి చేస్తున్నాం. మరి క్వశ్చన్స్ వస్తే ఎవరిని అడగాలి? పుస్తకాన్ని అడగాలి, లేదా పుస్తకాన్ని ఎవరైతే రాశారో వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి. ఇలా అలా కాదు. దాని సృష్టిలో ఉండేటువంటి ఎనర్జీని తీసుకొని వెళ్ళడం అనేటువంటిది అది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఏదన్నా ఫిజికల్గా మెకానిక్ నేర్చుకోవాలన్నా కదా, ఏదైనా కొత్త వస్తువు తయారు చేయాలన్నా, ఈవెన్ కొత్తగా అగ్రికల్చర్లోకి ఎంటర్ అయినప్పుడు పెద్దవాళ్ళ ద్వారా కొంత విషయాలు తెలుసుకుంటే కానీ వెళ్ళలేము మనం. మరి అలాంటిది సృష్టిలో ఉండేటువంటి ఎనర్జీని మనం తీసుకొని ఉపయోగించుకునేటువంటి విధానము అని అనుకున్నప్పుడు పుస్తకాలలో, పీడిఎఫ్లలో కదా, ఎలా అసలు దాని గురించి పూర్ణంగా తెలియదు ఎలా అర్థమవుతుంది కదా. అంటే అలా కాదు మీరు తీసుకోవాల్సింది, ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అనుసరించి మీరు మంత్రజపం తీసుకోవాలి. తర్వాత ఆ గురువు ఏం చేయాలి? మీకు దూరంగా ఉన్నా కూడా చక్రాలను యాక్టివేట్ చేయొచ్చు, అలా దగ్గరగా ఉన్నా కూడా చేయొచ్చు. రకరకాల విధానాలు ఉంటాయి. ఏదో ఒక విధానం ద్వారా మీరు ముఖతః మీరు మంత్ర విధానాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత మంత్రాన్ని ఎలా సంధించాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మీకు తెలియాలి. జపం ఎలా చేయాలనేటువంటిది తెలియాలి. సో జపం చేసేటువంటి సందర్భంలో మీలో ఎలాంటి సంచలనాలు కలుగుతాయి అనేటువంటిది తెలియాలి. దాన్ని ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది మీకు అర్థం కావాలి. తర్వాత సడన్ గా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా తుత్తునీయలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది తెలియాలి. ఇలా రకరకాలైనటువంటి విధానాలు ఉంటాయి బిడ్డ. చాలా మంది ఏంటంటే ఏదో ఒక వన్ లైన్ ఒక మంత్రం ఉంటుంది, ఒక వాక్యము లేదా 2 వాక్యాలు కూడా ఉండొచ్చు. చేసుకోండి అంటే ఏం చేస్తారు, దానికి హోమం ఏంటి, అసలు ఎందుకు చేయాలి? అన్నిటికీ హోమం చేయాల్సినటువంటి అవసరం లేదు. కామ్యమైనటువంటి వాటికి హోమం చేయాల్సిన అవసరం లేదు. విద్యలకు మాత్రమే హోమం చేయాల్సి ఉంటుంది. ఇక కొన్ని అంటే ఒక 10% ఉంటుంది. కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితుల్లో హోమం చేయాల్సి ఉంటుంది. అది ఒక 10% మాత్రమే ఉంటుంది. ఏది కామ్యం వైపు వెళ్ళేటువంటి వాటిలో. కామ్యం వైపులో కూడా రకరకాలు ఉంటాయి. అందుకని ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ బిడ్డ. నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక మంత్రము తీసుకున్న తర్వాత మంత్రాన్ని సంధించేటువంటి విధానంలో మీరు ఏ స్థితిలో అయినా ఉండనియండి, మానసికం కానివ్వండి. ఇక మానసికం అంటే ధ్యాన స్థితిలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. కానీ మంత్రాన్ని మీరు నడిపించేటువంటి విధానంలో బ్రేక్ పడద్దు. మీరు చకచక మంత్రాన్ని తీసుకున్నారు అంటే ఆ మంత్రాన్ని మీరు చదువుకుంటూ వెళ్లాల్సిందే. ఉపాంశ చేస్తారా లేకపోతే వాచకం చేస్తారా మీ ఇష్టం, కానీ మీరు మంత్రాన్ని నడిపిస్తూనే ఉండాలి. మీ ఆలోచనలు ఎటన్నా వెళ్ళనియండి, మీకు సంబంధం లేదు. సరే దాని కంట్రోలింగ్ అది ఆ విధానం వేరు ఉంటుంది. అది చెప్పడం జరుగుతూ ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది వాటిని. అయితే కొన్ని రహస్యంగా ఇప్పుడు నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి ఆ రహస్యమైనటువంటి విధానాలు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మంత్రాన్ని ఒక ముక్కలు ఏంటంటే టక అది ఆగకుండా నడపాలి. ఎప్పుడు కూడా ఒక నీటి ధారలాగా, ఒక ప్రవాహం లాగా, ఒక ఉరవడిలాగా మంత్రం నడవాలి. మంత్రం ఓం నమః శివాయ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ ఆలోచన ఎటో వస్తుంది, మళ్ళీ ఆపి అలా కాదు. ఒక స్పష్టత కూర్చొని అలా చకచక మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారో అంత సమయము అది నడుస్తూనే ఉండాలి.
అలా నడవాలి. అలా నడిస్తేనే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు ఎలా చేసినా కూడా ఫలితం వస్తుంది, ఎలా చేసినా కూడా ఫలితం వస్తుంది. కానీ ఫలితంలో తేడా వస్తుంది. ఫలితం అయితే మంత్రం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో సరైనటువంటి విధంగా చేస్తే మీకు వచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలా కాకుండా మీరు చేస్తే సో ఆ మంత్రం ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ తక్కువ స్థితిలో ఉంటే మీకు తక్కువ ఫలితం ఉంటుంది. ఇది కూడా కర్మ బిడ్డ. మనం ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా వస్తుంది. ఇది దేనికోసం చేసుకుంటున్నాము? మన జీవితాన్ని పరిపక్వత వైపు తీసుకువెళ్ళేటువంటి విధానం కోసం, జ్ఞానాన్ని పెంచుకోవడం కోసము, జీవితంలో అన్ని మనకు సమకూరడం కోసము, ఉత్తమమైనటువంటి విధంగా మనం జీవించడం కోసము, మనల్ని నమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతాయుతంగా ఉండేటువంటి విధంగా మన జీవితాన్ని నిర్మాణం ఉండాలి. కనుక నీ శక్తి సరిపోతుందని నేను అనుకోను. ఎందుకంటే అర్జునుడికే తన శక్తి పూర్తిగా సరిపోలేదు. అడుగడుగున కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు వెన్నంటే ఉంటాడు. ఎటు చూసినా కూడా శ్రీకృష్ణ పరమాత్మే కనిపించేటువంటి పరిస్థితి. పాండవులకు అడుగడుగున శ్రీకృష్ణ పరమాత్మ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. లేకపోతే శ్రీకృష్ణ భగవాన్ ఇప్పుడు అర్జునుడు ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. మరి అర్జునుడు మామూలు వ్యక్తి అంటే మహాశక్తివంతుడు కదా అర్జునుడు. శివుని వెప్పించి పాశుపతాస్త్రాన్ని ఇంకా అనేకమైనటువంటి శస్త్రాలను స్వయంగా ఏకాగ్రత పెట్టుకుని విపరీతంగా ఈ ధనుర్విద్య సాధించినటువంటి వ్యక్తి. పైగా మ్యాక్సిమం ధర్మయుక్తంగా ఉండేటువంటి విధానం. ఇన్ని ఉన్నప్పటికీ కూడా దైవం యొక్క శక్తి మనకు అవసరం. ఇక మరి మానవులమైన మన పరిస్థితి ఏంటి? మీరు ఎంత ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నా కూడా దైవం యొక్క శక్తి మీకు సపోర్టింగ్గా ఉండాల్సిందే. మంత్రం పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేదా పరిష్కారం వైపు కూడా వెళ్ళొచ్చు. గ్రహస్థితిని కూడా నిర్మూలన చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంది. ముందుకు పోవడంలోనే సరైన సమయంలో సరైనటువంటి విధానాన్ని పట్టుకోవాలి. సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే జీవితము 3 పువ్వులు 6 కాయలుగా వర్తిస్తుంది. అందరికీ బ్లెస్సింగ్స్.